హాయ్ అక్క. హాయ్. హాయ్. ఈ లైఫ్ లో మన లవ్ స్టోరీ ఉందా? పర్సనల్ లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఫైట్ చేస్తున్నప్పుడు లేని ట్రోల్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇక అవి చెప్పుకుంటామా మనము? బట్టలు లేకుండా ఫొటోస్, వాళ్ళతో ఫొటోస్, వీళ్ళతో మార్ఫింగ్, అసలు ఇష్టారీతిగా చేసి ఎప్పుడైనా డైరెక్ట్ గా కాల్స్ కానీ వాయిస్ మెసేజ్ కానీ లేకపోతే డైరెక్ట్ అటాక్స్ కానీ ఇలాంటివి ఏమైనా? కానిస్టేబుల్ డొక్కలో గుద్దితే నెల రోజులు కేసులైంది. బాధ అనిపించలేదు. ఎందుకంటే దాంట్లో ఒక ఏంది ప్రశ్నించినందుకు నేను గౌస్ పాషా చెల్లెలైనా దేశద్రోహినైనా అసలు మతపరంగా రంగులు పూసిరు. మరి అంతకుముందు నిరుద్యోగుల కోసం కొట్లాడుతుంటే అనలేదు, నువ్వు ముస్లిం కదా అని ఎందుకు అనలేదు, అప్పుడు కేసులు వేయించుకున్నప్పుడు అనలేదు, రోడ్ల మీద నేను దెబ్బలు తిన్నప్పుడు అనలేదు, పోలీసులు అదే గొర్రెని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసినప్పుడు అనలేదు. అప్పుడు రాని ట్రోల్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? అప్పుడు గౌస్ పాషా చెల్లెని కాలేదా? ట్రోల్స్ నువ్వు నిరుద్యోగిగా ఫైట్ చేస్తున్నప్పుడు లేని ట్రోల్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఎవడో వరంగల్కి వస్తే, ఎవడో హైదరాబాద్కి వస్తే అస్మాన్ ఎందుకు టార్గెట్ చేయడం, శ్రీనిధిని ఎందుకు టార్గెట్ చేయడము? మీరేమంటారో అనండి, ఎందుకంటే నేను స్వీకరిస్తా. అసలు నేను తమ్ముడు అంటే మీరు నాకు ఇచ్చిన రిటర్న్ పదాలు అస్మా అంటే ఒక లేడీ సింగం. మనమేం తెలంగాణ ఉద్యమకారులం కాదు. గడప గడప మా ఇంటి ఆడబిడ్డ అనుకుంటారు. అమ్మకి అబ్బకి పుడితే పవన్ కళ్యాణ్ అన్న వరంగల్ వస్తున్నాడు, ఆపు.